మీ దగ్గర ఉన్నటువంటి ఏ కుండీ అయినా సరే అండి ఈ కంటైనర్ చుట్టూ ఈ విధంగా ఇలా ఉంచినట్లయితే వేరే మొక్కలను ఉంచుకున్నట్లయితే మనకి ఈ డ్రమ్ అనేది కూల్గా ఉంటుంది. ఆ వేర్లు కూడా మనకి డ్యామేజ్ కాకుండా మొక్క అనేది వాడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకుంటాను. చూడండి, మీరు కూడా ఈ విధంగా కొన్ని వేస్ట్ కంటైనర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎటువంటివి మీరు ఈ మొక్క చుట్టూరా ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఫ్రూట్ మొక్క అనమాట. ఇంకా వీలైతే మీకు గోడ, మనకి ప్రహరీ గోడ ఉంటుంది కదా ఇంటి కాంపౌండ్ పైన మిద్దె మీద, ఇది మనకి మురుం గోడ అంటారు కదా ఫ్రెండ్స్. ఆ మురుం గోడ ఒక సైడ్న నీడ తగిలే ప్లేస్లోను, అదేవిధంగా 6 hours కానీ 8 hours కానీ మొక్కకి ఎండ తగిలే ప్లేస్లో ఉంచుకుంటే మనకి అటువంటి ప్లేస్లో అయినా సేఫ్ ప్లేస్లో మనకి కాయ పిండి అనేది నిలబడుతుంది. మీకు లేదు, మాకు జాగా లేదు, మాకు ఈ మధ్యలోనే మాత్రమే ఉందంటే ఈ విధంగా నేను ఉంచుకున్న పద్ధతులని మీరు కూడా ఉంచుకోండి. ఖచ్చితంగా మనకి ఫ్రూటింగ్ అనేది నిలబడుతుంది ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మనము వేసవికాలంలో వచ్చేటువంటి మొక్కలు కొన్ని ఫ్రూటింగు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. అటువంటి మొక్కలకి ఇది మనం ఎటువంటి టిప్స్ మనం ఫాలో కావాలని చెప్పేసి ఆ వీడియోలో మనకి తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము టెర్రస్ గార్డెన్లో అనేక రకాలైనటువంటి పండ్ల మొక్కల్ని, వేసవికాలంలో వచ్చేటువంటి పండ్ల మొక్కల్ని మనము టెర్రస్ గార్డెన్లో, భూమిలో కాకుండా టెర్రస్ గార్డెన్లో మనము పూత, పిందె, అదేవిధంగా కాయ రాలిపోకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలని చెప్పేసి క్లుప్తంగా ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది. ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో కాండి. నేనైతే ఈ టిప్స్ ఫాలో అవుతాను. దాని కారణంగా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కావున ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చిన్న టిప్స్ వాటి గురించి చెప్పాను. ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నేను మన టెర్రస్ గార్డెన్లో పండ్ల మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకుంటానని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి కంటెంట్ ఉందంటే మంచి వీడియోస్ కోసము, మీకోసం మంచి వీడియోస్ కూడా కంటెంట్ తీసుకురావడానికి నేను చాలా సహాయపడతాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ పండ్ల మొక్కలు మనం ఎక్కడ పడితే అక్కడ ఆ మొక్కల్ని ఉంచుకోవడం వలన ఆ ఫ్రూటింగ్ కానీ, అదేవిధంగా ఫ్లవరింగ్ కానీ, పూత స్టార్ట్ అయినప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ ఉంచినప్పుడు కొన్ని మనం టిప్స్ అనేటివి ఫాలో కాకపోతే ఆ పూత పిండి అనేది రాలిపోవడం జరుగుతుంది. అవి రాలిపోకుండా మనము అది ఎక్కడ ఉంచాలి, గార్డెన్లో ఎటుపక్క నుంచితే మనకి పూత పిండి రాలిపోకుండా ఉంటుంది, వాటరింగ్ కూడా మనం ఎలా ఇవ్వాలి, అవన్నీ విషయాలన్నీ చాలా ఉంటాయి. ముఖ్యంగా నేను మన గార్డెన్లో కొన్ని మొక్కలు ఇటు సైడ్ ఉన్న మొక్కలన్నీ అటు సైడ్కి ఉంచేసాను. తర్వాత ఇప్పుడు మనము ఆ పండ్ల మొక్కలకి కాయ పిండి అనేది రావడానికి కూడా ఇటువంటి టిప్స్ చాలా ఉపయోగపడతాయి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనము మన గార్డెన్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ యాపిల్ అండి. ఈ వాటర్ యాపిల్ గురించి ఆల్రెడీ వాటర్ యాపిల్ చెప్పాను. ఇంకా డ్రమ్ స్టిక్ కూడా చాలామంది కామెంట్ చేయడం జరిగింది. ఇలా చేయండి, ఇలా చేసుకోవడం వల్ల మంచి మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా కాయ కూడా మన పూత కాయ నిలబడి అవి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను చేసేటువంటి పద్ధతిని మీరు కూడా ఫాలో కాండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంచుకున్నాను అనేది. మన వేసవి కాలంలో సమ్మర్లో మనకి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి టైంలో మనకి కొన్ని మొక్కలు ఫ్రూటింగ్ రావడం జరుగుతుంది, ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది అనమాట. కరెక్ట్గా మనం వాటర్ ఇవ్వకపోతే ఆ మొక్కకి ఫ్రూటింగ్ వచ్చినటువంటి మొక్క వాడిపోవడం వలన, సరైన పద్ధతిలో వాటర్ ఇవ్వకపోవడం వలన మనకి కాయ పిందె అవి రాలిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మన గార్డెన్లో ఉన్నటువంటి వాటర్ యాపిల్. మనం కరెక్ట్ టైంలోనే, కరెక్ట్ పద్ధతిలోనే వాటరింగ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, ఇదొక టిప్పు. తర్వాత ఇలా చూడండి, చాలా వచ్చేసాయి, కనిపిస్తున్నాయి. కొమ్మకి పూత అనేది రావడం జరిగింది. మీకు కనిపిస్తున్నాయా? చూడండి. మనం ముఖ్యంగా మీరు గార్డెన్లో మొక్కని మనము ఎండ తగిలే ప్లేస్లో ఎక్కువ ఉంచకూడదు. ఎందుకంటే ఎండ తగలని ప్లేస్లోనే మనకి, ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము ఈ మొక్కని మధ్యలో ఇప్పుడు ఉంచాము కదా, చూడండి. ఇది ఇటుపక్కన మొక్కలు అనేది లేవు. ఇది మన గార్డెన్లో పండ్ల మొక్క నేను పెంచుకుంటున్నాను. ఇది వాటర్ యాపిల్ అండి. ఈ వాటర్ యాపిల్ మొక్క నేను చాలా 2-3 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటుంది.
కొద్ది గార్డెన్ అక్కడ నుండి అక్కడ షిఫ్ట్ చేశాను కదా, ఈ మొక్క ఒకటి ఇక్కడ ఉండిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పోతా పిన్తో మనకి ఉంది అనమాట. ఈ పోతా పిన్నే రాలిపోకుండా నేనేం చేశానంటే, ముఖ్యంగా మనము వాటరింగ్ కరెక్ట్గా ఇవ్వాలి, ఇటువంటి టైంలోనే కిచెన్ వేస్ట్ అనేది ఇవ్వాలి. వేసవిలో ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, మనకి చుట్టూరా మనం గ్రీన్ నెట్ వేసుకోకపోవడం వలన కానీ, లేదంటే మల్చింగ్ పద్ధతిలో మనం మల్చింగ్ కూడా మనం వేసుకోక పద్ధతి దాని వలన కానీ ఈ మొక్క చుట్టూరా ఎటువంటి నీడ లేకుండా సూర్యరశ్మి ఎక్కువ ఎండ తగలడం వలన ఈ కంటైనర్ అనేది హీట్ ఎక్కేసి ఈ మొక్కలో ఉన్నటువంటి పూత కానీ పిండి కానీ రాలిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మీరేం చేస్తారంటే, ముఖ్యంగా వాటర్ కరెక్ట్ ఇవ్వండి, తర్వాత కిచెన్ వేస్ట్ ఇవ్వండి, తర్వాత ఈ మొక్క చుట్టూరా డ్రమ్ ఉంది కదా ఫ్రెండ్స్, కంటైనర్ కానీ మీరు ఏది తీసుకున్నా కూడా ఆ ఎండకి ఈ కంటైనర్ మీద ఈ టబ్బు మీద మీరు ఎందులో మొక్క నాటుకుంటారో అందులో ఉన్నటువంటి వేర్లు ఎండకి ఈ డ్రమ్ అనేది హీట్ ఎక్కి మొక్కలు అనేది మొక్క అనేది వాడిపోయి పూత పిండి అంతా రాలిపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి నేను ఫాలో అయ్యే మెథడ్ ఏమిటంటే, ఈ విధంగా చూసారా, ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఏ కుండీ అయినా సరేనండి, ఈ కంటైనర్ చుట్టూ ఈ విధంగా ఇలా ఉంచినట్లయితే, వేరే మొక్కలను ఉంచుకున్నట్లయితే మనకి ఈ డ్రమ్ అనేది కూల్గా ఉంటుంది. ఆ వేర్లు కూడా మనకి డ్యామేజ్ కాకుండా మొక్క అనేది వాడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకుంటాను. చూడండి, మీరు కూడా ఈ విధంగా కొన్ని వేస్ట్ కంటైనర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇటువంటివి మీరు ఈ మొక్క చుట్టూరా ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఫ్రూట్ మొక్క అనమాట. ఇంకా వీలైతే మీకు గోడ, మనకి ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఇంటి కాంపౌండ్ పైన మిద్దె మీద, ఇది మనకి మురుం గోడ అంటారు కదా ఫ్రెండ్స్, ఆ మురుం గోడ ఒక సైడ్న నీడ తగిలే ప్లేస్లోను, అదేవిధంగా 6 hours కానీ 8 hours కానీ మొక్కకి ఎండ తగిలే ప్లేస్లో ఉంచుకుంటే మనకి అటువంటి ప్లేస్లో అయినా సేఫ్ ప్లేస్లో మనకి కాయ పిండి అనేది నిలబడుతుంది. మీకు లేదు, మాకు జాగా లేదు, మాకు మధ్యలోనే మాత్రమే ఉందంటే ఈ విధంగా నేను ఉంచుకున్న పద్ధతులని మీరు కూడా ఉంచుకోండి. ఖచ్చితంగా మనకి ఫ్రూటింగ్ అనేది నిలబడుతుంది ఫ్రెండ్స్. నేను డ్రమ్ స్టిక్ కూడా ఇదే విధంగా నేను ఉంచుకోవడం జరిగింది. డ్రమ్ స్టిక్ కూడా ముందు మధ్యలో ఉండేది, దానికి కూడా ఈ పద్ధతిలోనే ఫాలో అయ్యేసి నేను డ్రమ్ స్టిక్ కూడా కాయలు అంటే డ్రమ్ స్టిక్ పండించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా టెర్రస్ గార్డెన్లో ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మనము ఫాలో అయినట్లయితే ఎటువంటి ఫ్రూట్ మొక్కలైనా పండ్లని పండించుకోవచ్చు, వాటిని కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా వీడియో. మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.